థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ఓకే. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు మన కాలేజీకి గెస్ట్ గా మాత్రమే రాలేదు, మీ అందరినీ మోటివేట్ చేయడానికి వచ్చారు. ఆవిడ మాటల కోసం, ఆవిడ చెప్పే సందేశం కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటాం. ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన లేడీ డైనమిక్ అఖిలాండేశ్వరి గారిని ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవడం అందరికీ సంతోషమని విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మేడంని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వయసులో చిన్నైనా మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలి అంటే ఆస్తులు, అధికారాలు ఉండనవసరం లేదు. ఆశయాలు ఉండాలి, అత్యున్నతంగా ఉండాలి. నీతిగా, నిజాయితీగా ఉంటూ ధర్మబద్ధంగా అడుగులు వేస్తే చేరుకోని గమ్యం అంటూ ఉండదు. ఎక్కడి నుంచో వచ్చి ఒకే చోట కలిసి చదువుకుంటారు, స్నేహితుల్లా ఉంటారు, పరిపూర్ణమైన మనుషులుగా అలా ఉంటుందా? అవును మేడం, చైత్ర, సౌందర్య ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనే ఇక్కడికొచ్చాను. ఈ ఫంక్షన్ అయ్యేలోపు ఇద్దరు అక్కా చెల్లెలలా అన్యోన్యంగా ఉంటారు. అది నేను చూడాలి. మార్పు నా ఇంటి నుంచే మొదలు పెడతాను. అలాగే అమ్మ ఒడి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న అభినందన్ని కూడా అభినందిస్తున్నాను. అభినందన్ను ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రాలేదు మేడం. పర్వాలేదు, వచ్చాక తప్పకుండా కలుస్తాను. తల్లికి దూరమైన బిడ్డను తిరిగి తల్లి దగ్గరకు చేర్చాలనుకునే అభినందన్ను కలిసే వెళ్తాను.
ఈ అభిగాడు ఎక్కడున్నాడో ఏందో. ఈవిడ కలుస్తానంటుంది, వాడు రావట్లేదు. నా వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళ కోసం నేను కూడా వెతుకుతున్నాను. వాళ్ళింకా కలవలేదు, కనబడలేదు. ఏమో, అభినందన్ వల్ల నా వాళ్ళు నన్ను కలుస్తారేమో, అలా కూడా అనిపిస్తోంది. ఈవిడ కూడా వాళ్ళని వెతుకుతుందనుకుంటా. ఎవరో పాపం ఇంకా కలవలేదనుకుంటా. చైత్రని, సౌందర్యని ఫ్రెండ్స్ గా కలుపుతాను. అభినందన్ని సన్మానిస్తాను. ఈ రోజు నాకు తృప్తి కలిగించిన రోజుగా గుర్తుండిపోతుంది. కొత్తగా కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ కి వెల్కమ్ చెప్తూ జరుపుకునే ఈ ఫ్రెషర్స్ డే పార్టీని సంబరంగా జరుపుకోవాలి. అలాగే వార్షికోత్సవాన్ని కూడా మహదానందంగా జరిపించి అందరికీ ఉత్సాహాన్ని కలిగించాలి. ఎక్కువ సమయాన్ని తీసుకుంటే మీరందరూ ఇబ్బంది పడతారని నాకు తెలుసు. ప్రోగ్రాం అయిన తర్వాత మరోసారి మాట్లాడతాను. థ్యాంక్ యూ. సౌందర్య, స్టేజ్ మీదకెళ్ళి అఖిలాండేశ్వరి గారిని కలవచ్చు కదా. నేను పైకి పోయినంటే చైత్రని కడిగి పారేస్తాను, దాన్ని తిట్టేస్తాను కూడా. మేడం, సౌందర్య వరూధినిగా, అభినందన్ ప్రవరాఖ్యుడిగా వరూధిని ప్రవరాఖ్యుల వృత్తాంతాన్ని నాటకంగా వేస్తున్నారు. వా, వెరీ గుడ్. మీ ప్రిన్సిపల్ గారు వాళ్ళిద్దరితో ఈ నాటకాన్ని ఎందుకు వేయిస్తున్నారో తెలుసా? తెలుసు మేడం, సౌందర్య ఫెయిల్ అయిన సబ్జెక్టులు పాస్ కావడానికి. ప్రిన్సిపల్ గారి ఉద్దేశం అదే అయి ఉండొచ్చు. అయితే ఆ నాటకం ఇచ్చే సందేశాన్ని కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ కాలేజీ జీవితంలో పై ఆకర్షణలకు లోనై మీ కెరియర్ని పాడు చేసుకోకూడదని సందేశాత్మకంగా ఆ నాటకం వివరిస్తుంది. అన్నిటికన్నా మీ భవిష్యత్తే ముఖ్యమని చెప్తుంది. మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలని, మీ కోరికలన్నీ ఆటోమేటిక్గా వాటంతటవే నెరవేరుతాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అర్థవంతంగా వివరణ ఇస్తుంది. నాటకం మనల్ని ఎంటర్టైన్ చేయడమే కాదు, మన ఆలోచనల్ని కూడా ఆలోచనలో పడేలా చేస్తుంది. మనకి ఒక మంచి దారిని చూపిస్తుంది. ప్రవరాఖ్యుళ్ళ జీవితానికి సంబంధించిన ఆశయాల్లో తప్ప మన దృష్టి మరి వేటి మీదకి మళ్ళకూడదని పాత్రల ద్వారా మనకర్థమయ్యేలా చెప్పబోతున్న సౌందర్యకి, అభినందన్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి తప్ప చెడు వైపుకి అడుగులు వెయ్యకూడదని మీరు తెలుసుకోవాలని ఈ నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు. అర్థమైందనుకుంటానా? రేయ్, నీకు విషయం చెప్పింది విన్నావా? విన్నాను. నేనే దొంగనని తెలిస్తే చెప్పగలదా? అన్ని కోట్లు పోయినా అంత గంభీరంగా ఎలా ఉండగలుగుతున్నారా? నన్ను పట్టుకోవాలని అలా గంభీరంగా ఉందేమో, చూద్దాం. హే గాయ్స్, బ్లైండ్ ఫ్రెండ్షిప్ గేమ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఫేస్ మాస్కులతో స్టేజ్ మీదకి రావాలి. గెట్ రెడీ. పద. క్రేష్, ఏమైంది క్రేష్? ఏమాలోచిస్తున్నావు నాన్న? గ్రానీ, స్టేజ్ మీదకి వెళ్తున్నాను గ్రానీ. చైత్రని కూడా తీసుకెళ్ళి కృష్ బాబు. తనకి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలని లేదనుకుంటా. ఈ రోజు సౌందర్యతో తను ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఛ, అనవసరంగా కాలేజ్కి వచ్చాను. కడుపు నొప్పని ఇంటి దగ్గరే ఉండిపోవాల్సిందే. సౌందర్యతో ఫ్రెండ్షిప్ చిచ్చే.
సౌందర్య నువ్వు అభి గారి ఫ్రెండ్స్ అయితే చూడాలనుందే. అక్కర్లేదు, వాడు నాటకం ఆడితే చాలు. హలో, నాటకం కోసమే వేషాలు వేకు. ఫ్రెండ్షిప్కి విలువనివ్వు కొంచెం. ఫ్రెండ్స్ అయినాక అప్పుడు చూద్దాం. అభి, సౌందర్య, మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? గ్రాని మిమ్మల్ని స్టేజ్ మీదకి రమ్మని పిలిచింది. అప్పుడు రెడీ అవుతున్నాం. ఇప్పుడు సన్మానం చేస్తారా? నాటకం బాగా చేస్తే తప్పకుండా సన్మానిస్తారు. బ్లైండ్ ఫ్రెండ్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, త్వరగా రండి. సరే, హ్మ్. మరి వెళ్ళండి. మేడం, మీకు వేరే పని ఏమైనా ఉందేమో? నో ప్రాబ్లం. టైం ప్రకారమే అన్ని కార్యక్రమాలు చేయండి. నేను వెయిట్ చేస్తాను. అలాగే మేడం. ఏంటి, నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావా? నీ గురించి స్టేజ్ మీద చెప్తే మీ గ్రాని నిన్ను ఇంట్లోంచి తన్ని తరిమేస్తుంది. ఏం చెప్తావో చెప్పు. మా గ్రాని అంత త్వరగా నమ్మదు. నువ్వు నా శత్రువ్వే, నీతో స్నేహం చేయను. మీ గ్రాని ముందు నీ బండారం బయటపడుతుంది, చూస్తూ ఉండు. బాయ్. చైత్ర, రెడీనా? భవాని, అది స్టేజ్ మీద నా చేత క్షమాపణలు చెప్పించాలనుకుంటుంది. ఎక్కడుందది? అదిగో అదే, ఆ పొడుగు జడ వేసుకుందే అదే. మొహానికి మాస్క్ పెట్టుకుంది. కానీ అదొక్కతే అలా జడ వేసుకొని తిప్పుకుంటూ తిరుగుతుంది. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే. ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అయ్యి ఆఫ్ అవ్వగానే మీరెవరు చేయైతే పట్టుకుంటారో వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. రెడీ గైస్? మ్యూజిక్.
లైట్స్ ఆన్. ఏంటి మేడం? పవర్ ఆఫ్ చేయి. ఇప్పుడా? అవును, 5 మినిట్స్ కరెంట్ పోతే సౌందర్య స్టేజ్ దిగిపోతుంది. చైత్ర గురించి మైక్లో ఏం చెప్పలేదు, సరేనా? అలాగే మేడం. ఓకే, నువ్వు వెళ్ళు. నౌ అభినందన్ సౌందర్యలు మాస్కులు తీయాలి. ఏయ్, నేను రాధని నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. రాధా హే చిలిపి కృష్ణ, ఐ లవ్ యూ. నౌ అభినందన్ సౌందర్య మాస్కులు తీయాలి. అటు చూడు. షట్, పవర్ పోయింది. ఏం పర్వాలేదు, సౌందర్యతో నేను కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నానని స్టేజ్ మీద చెప్తున్నాను. కర్మ కొద్దీ వీడితోని ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది. జనరేటర్ ఆన్ చేయాలి, జనరేటర్ ఆన్ చేయాలి. అభి, సౌందర్య మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే మిమ్మల్ని వరుతుని ప్రవరాక్యుడుగా చూడాలని మేమందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. ఓకే, డన్. ఏయ్ పద, ఏయ్ పద. ముందు వెళ్ళు. అరే రా. ఏయ్, పవర్ నువ్వే తీసావా భవాని? చేయించాను. ఇప్పుడు ఆ సౌందర్యతో తైతక్కలాడిస్తాను, చూడు. త్వరగా రెడీ అయిపోవాలని. ఆ మేకప్ కిట్ ఇవ్వు. హడావిడి చెయ్యకే, ఇది కాలేజ్ ఫంక్షన్. నువ్వేం ఆస్కార్ అవార్డ్ కోసం ట్రై చేయట్లేదు. కొంచెం కూల్ గా ఉండు. ఆ దొంగ మొహం చైత్ర మళ్ళీ ఏం చేస్తుందో ఏందో అని భయంగా ఉంది. నువ్వంటే జడుచుకునే దాని గురించి నువ్వెందుకే టెన్షన్ పడతావు? అంటే నేనంటే తనకి భయమా? నువ్విచ్చిన దెబ్బకి కుదేలైపోయి ఏ మూల పడుంటుందే. భవాని, అది వేషం వేయడానికి ఇటే వచ్చింది. ఎక్కడుందో కనుక్కోండి.